తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో కృష్ణా జిల్లాల వాటా తమ రాష్ట్రానికి రావాల్సిందేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వాటా హక్కులు కోల్పోయామని మండిపడ్డారు. తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య వివాదం చర్చలు సామరస్యంగా జరుపుకోవాలి అన్నారు. న్యాయమైన నీటి వాటాను తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుందంటోన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నీటి వివాదం కొనసాగుతుంది. ఈ నీటి వివాదంలో తమ వాటా కావాలంటూ ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతోటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నారు. చెప్పండి, కృష్ణా జలాల విషయంలో కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతుంది, దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ భావాల గురించి, తెలంగాణ నీళ్ల గురించి కొట్టడం జరుగుతూ ఉంది. మరి ఇది ఈరోజు ఆ తెలంగాణ వాటా గురించి మేము మాట్లాడము. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు సంతకం చేసింది కూడా అసెంబ్లీలో ప్రస్తావన జరిగింది. మరి కేసీఆర్ కూడా వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని చెప్పి కేసీఆర్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇప్పటికి కూడా మరి మేము అడిగింది కూడా తెలంగాణ రాష్ట్రం ఎందుకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ వాటా గురించి, కృష్ణా జలాల గురించి మాకు వచ్చే వాటా ఎందుకు రాలేదని అడిగితే దానికి వాళ్ళు కూడా బైకాట్ చేయడం జరిగింది. మరి శాసనసభ ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యతగా తప్పకుండా వాళ్ళు రావాలి. వాళ్ళు వెళ్ళి ప్రజెంటేషన్ తెలంగాణ టీఆర్ఎస్ భవన్లో ఇచ్చుకున్నారు, కానీ మేము అడిగింది అదే ప్రజెంటేషన్ ఎందుకు మీరు అసెంబ్లీ ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతిపక్ష నేత జగన్ కూడా ఈ కృష్ణా జలాల విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి వాటా తమకు రావాలని కోరుతున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు ఆ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా వీళ్ళు అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీరు ఉన్నారని మేము ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా క్లారిటీగా సుప్రీంకోర్టులో కూడా దీన్ని దిశను తీసుకెళ్తానని చెప్పేసి ఎన్నోసార్లు ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది, ఎన్నోసార్లు దీని గురించి మాట్లాడడం జరిగింది. మరి సింఘ్వి గారిని కూడా ప్రత్యేకంగా న్యాయవాదిగా, సుప్రీంకోర్టు న్యాయవాది కూడా చేసుకోవడం జరిగింది. జల వివాదం మాత్రం దీనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తగ్గేదే లేదు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? చాలా తప్పు. తెలంగాణ 2014లో వచ్చిన రైతు రుణమాఫీ అని చెప్పింది. అంతకుముందు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఒకటేసారి రుణమాఫీ చెప్పారు. ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ముఖ్యమంత్రి రాగానే వితిన్ 6 months లోపలనే మొత్తం 22,000 కోట్లతోని రుణమాఫీ కూడా చేయడం జరిగింది. రైతు భరోసా కూడా ఇస్తున్నాం. వీళ్ళు కేసీఆర్ 2 సార్లు 25,000 రూపాయలు చెప్పి ఆ రోజు ఇవ్వడం జరిగింది. అది మిత్తి కూడా జరిపోలే. ఎందుకంటే మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చాలామంది రైతులు, మరి ఇక్కడ ఈ ప్రాంతం అంతా 98% మంది రైతులు ఉన్నారు. ఇక్కడ కూడా నేను తిరిగినప్పుడు కూడా మేమందరం కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు 25,000 అని చెప్పి మిత్తికే సరిపోలేదు ఆ పైసలు, అసలు మొత్తం పోయింది. ఇవాళ ఇదే టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ 22,000 కోట్లు ప్రత్యక్షంగా అసెంబ్లీ సాక్షిగా డిక్లేర్ చేయడం జరిగింది. చాలా మటుకు రైతులు కూడా వచ్చినాయి పైసలు. బీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్ నుంచి గెలిచిన నేతలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. అదేవిధంగా ఇండిపెండెంట్ గెలిచిన సర్పంచ్లను కూడా తమ పార్టీ అభ్యర్థులుగా చెప్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే విమర్శలు చేస్తున్నారు, దీన్ని అది చాలా తప్పు. అసలు మాజీ ఎమ్మెల్యే అనేది మనం ప్రస్తావించకూడదు. ఆయన పత్తా కూడా లేకుండా పోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెబల్స్ అయినా కానీ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నుంచే వాళ్ళకి గెలిచింది తప్ప ఇలా మేము ఏ పార్టీ వాళ్ళని కూడా బలవంతంగా ఎవరు చేసుకోలేదు. ఇది ఖచ్చితంగా మీరు మీ హెచ్ఎండి ద్వారా చేసుకోండి, సర్వే చేసుకోండి. 176 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచిండ్రు. మిగతా గ్రామాల్లో కూడా సర్పంచులు రావడానికి కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. మరి ఇవాళ ఆత్మీయ సమ్మేళనం మీరు చూస్తూ ఉంటే ఇంతమంది 5-6 వేల మందితోని ఈరోజు సర్పంచుల సన్మానం ఎప్పుడు కని విని చరిత్రలో జరిగిన విధంగా అందరూ కూడా భోజనాలు పెట్టి ఆత్మీయ సమ్మేళనంగా ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ హోదాలో ఉన్న నాయకులందరం కలిసి కూడా వాళ్ళకి సన్మానం చేస్తున్నాం. కృష్ణా జలాల విషయంలో సాగునీరు జలాలు తెలంగాణకు రావాల్సిన వాటా రావడమే తాము కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ నుంచి తమకు వాటా తప్పనిసరిగా రావాల్సిందేనని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, లింగంపేట్.